శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. విష్ణు భగవానుడు ఇలా చెప్పగా నేను శంకరుడు చాలా ఆనందించితిమి. మేమందరము దేవి దగ్గరకు వెళ్ళవలనని నిర్ణయించుకుంటాం. ఒకవేళ ద్వారపాలకులు అడ్డగించినచో ఆ ద్వారము వద్దనే దేవిని నమస్కరించుకొని ధ్యానించుకోవాలని నిర్ణయించుకుంటాం. మేము ముగ్గురము కలిసి ద్వారము దగ్గర విమానము దిగితిమి. దేవి మమ్ములను ద్వారము దగ్గర చూసి చిరునవ్వుతో వెంటనే మా ముగ్గురును స్త్రీలుగా మార్చివేశారు. మేము ఉత్తమ ఆభరణములతో అలంకరించిన రూపములు కలిగిన స్త్రీలమైతిమి. మా ఆశ్చర్యమునకు అంతు లేకుండా పోయాము. తరువాత మేము ఆ దేవికి దగ్గరగా వెళితిమి. మేము స్త్రీరూపములుగా ఉంటిమి. మనోహరమైన ఆ దేవిని చూసి నమస్కరించితిమి. మేము భగవతికి ప్రణామములు చేసి తన ఎదుట కూర్చుంటిమి. మమ్ములను మేము ఒకరినొకరము చూసుకుంటిమి. మా రూపములు స్త్రీలుగా మారినవి. శరీరమునందు సుందరమైన ఆభరణములు ఉన్నవి. మాకు అక్కడనే ఒక పాదపీఠము కనిపించినది. అది అనేక మణులతో నిండబడి ఉన్నది. కోటాను కోట్ల సూర్యుని వలె దాని నుండి ప్రకాశము వచ్చుచున్నది. నేను, విష్ణువు, శంకరుడు ముగ్గురము అక్కడనే ఆగిపోయితిమి. అక్కడ దేవీ దగ్గర సంఖ్యలేనంత మంది చెలికత్తెలు ఉన్నారు. కొందరి శరీరమునందు ఎర్రని వస్త్రములు, మరికొంతమంది శరీరమునందు నీలిరంగు వస్త్రములు, మరికొంతమంది శరీరమునందు పసుపచ్చని రంగు గల వస్త్రములు ధరించి ఉన్నారు. వారందరి ఆకృతులు కళ్యాణప్రదమై ఉన్నారు. వారు విచిత్ర వస్త్రాభూషణములను ధరించి ఉన్నారు. వారందరూ భగవతి భువనేశ్వరి వద్ద నిలిచి ఆమెకు సేవలు చేయుచున్నారు. ఇతర అనేక మంది స్త్రీలు చాలామంది ఆడుచూ పాడుచూ ఆమె ఉపాసనము చేయుచున్నారు. ఆనంద నిమగ్నులై వీణా మొదలగు వాద్యములను వాయించుచున్నారు. నారద, నేను అక్కడ చక్కటి దృశ్యములను చూసి ఉన్నాను. అవి నీకు తెలుపుచున్నాను. నీవు ధ్యానముతో వినుము. భగవతి భువనేశ్వరి పాదములు కమలము కంటే కోమలమై ఉన్నవి. ఆవిడ పాదములు అద్దము వలె ఉన్నవి. భగవతి పాదముల వద్ద నేను సమస్త బ్రహ్మాండమును, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, వాయువు, అగ్ని, యమధర్మరాజు, సూర్యచంద్రుడు, వరుణ కుబేరుడు, త్వష్ట, ఇంద్రుడు, పర్వతములు, సాగరములు, నదులు, గంధర్వులు, అప్సరసలు, విశ్వవసువు, చిత్రకేతుడు, శ్వేతుడు, చిత్రాంగదుడు, నారదుడు, తుంబురుడు, హాహా, హూహూలును, అశ్వినీ కుమారులను, వసుగణములను, సిద్ధులు, సాధ్యులు, పితృదేవులు, శేషుడు మొదలగు సకల నాగరాజులు, కిన్నరులు, ఉరగులు, రాక్షసులు, వైకుంఠ బ్రహ్మలోకాలు, పర్వతశ్రేష్ఠుడకు కైలాసుడు, వీరందరినీ చూచితిని. నా జన్మస్థానముకు కమలము కూడా అక్కడనే ఉన్నది. దాని మీద చతుర్ముఖుడైన బ్రహ్మ ఆసీనుడై ఉన్నారు. శేషసాయన భగవంతుడు విష్ణువు కూడా నాకు కనిపించను. మధుకైటబులు కూడా ఉండిరి. ఇట్లు భగవతి పాదముల వద్ద నేను అద్భుత దృశ్యమును చూసి తిని నేను చాలా ఆశ్చర్యం చెంది తిని ఇది ఏమిటి అని నాకు సందేహము కలిగినది. విష్ణువుకి, శంకరునికి కూడా అదే సందేహము కలిగినది. ఈ దేవి సకల జగత్తుకు జనని అని మేము అర్థం చేసుకుంటాము. ఆమె దివ్య రూపమును మేము దర్శించుకుంటాము. స్త్రీ వేషములోనున్న విష్ణువు భువనేశ్వరిని ఇట్లు ప్రార్థిస్తున్నారు. మహావిష్ణువు భువనేశ్వరిని ఏమని ప్రార్థించారు? ఆ భువనేశ్వరి ఆయనకి ఇచ్చిన వరాలేమిటి అనే దాని గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.